ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం మనం టీవీ స్క్రీన్ పై. నాన్ వెజ్ ప్రియులరా తస్మాత్ జాగ్రత్త. చికెన్, మటన్, పాయ, బోటి అంటూ లొట్టలేసుకొని తింటున్నారా? అయితే మీ జీవితానికి కాలం చెల్లినట్టే. మీరు తింటుంది నాన్ వెజ్ కాదు, కాలకూట విషం. సో తిన్నారంటే పాడెక్కాల్సిందే. నగరంలోని ఒక గోదాంలో ఏకంగా 14 టన్నుల కుళ్ళిన మాంసాన్ని పట్టుకున్నారు అధికారులు. సిటీలో వందలాది హోటళ్లు, రెస్టారెంట్లకు ఇక్కడి నుంచే మాంసం సప్లై అవుతుంది. సో అంటే మీరు తిన్న మాంసం కూడా గత కొద్ది రోజులుగా ఈ కుళ్ళిపోయిన మాంసమే అయి ఉంటుంది. ఓల్డ్ సిటీ మంగళ్ హాట్ పరిధిలోని A to Z షీప్ అండ్ గోట్ ఆఫల్స్ పేరుతో మాంసం వ్యాపారం నిర్వహిస్తున్నాడు అఫ్రోజ్ అనే వ్యక్తి. ఒక గోదాంను అడ్డగా చేసుకొని పాడైపోయిన కుళ్ళిపోయిన మాంసాన్ని హోల్సేల్ పేరుతో అమ్ముతున్నాడు. సో ఈ గోదాంపై హెచ్ఫాస్ట్ అధికారులు ఇంకా GHMC అధికారులు సంయుక్తంగా కలిసి గోల్కొండ టాస్క్ ఫోర్స్ అధికారులు కూడా దీంట్లో సోదాలు జరిపారు. గోదాంలో ఏకంగా 1 టన్ను కాదు, 2 టన్నులు కాదు, ఏకంగా 14 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని గుర్తించారు. అంతా మేక మాంసం, గొర్రె మాంసమే. ఇందులో బోటి, కార్జం, పాయ, కాళ్ళు, తలకాయ, లివర్, మటన్, సో ఇలా అన్ని రకాల వెరైటీలు ఉన్నాయి. సంచుల్లో, బకెట్లలో కుప్పలు కుప్పలుగా ఉన్న మాంసాన్ని చూసి అధికారులే షాక్ అయ్యారు. 1000 కిలోల మాంసాన్ని వారాల తరబడి నిల్వ ఉంచుతున్నారు ఇక్కడ ముఠా. ఇటు మహారాష్ట్ర, ఢిల్లీ, కశ్మీర్ నుంచి మాంసాన్ని హైదరాబాద్కి దిగుమతి చేసుకొని మంగళ్ హాట్లో అక్రమంగా నిల్వ ఉంచుతున్నాడు. ఈ మాంసం ఎన్ని వారాలు నిల్వ ఉంచినా కుళ్ళిపోయిన వాసన రాకుండా అండ్ గట్టిపడకుండా ఒక హానికర కెమికల్స్ కలుపుతున్నారు. మాంసాన్ని నీటిలో నానబెట్టి కెమికల్స్ కలిపి సంచుల్లో ప్యాక్ చేసి అండ్ ఫ్రీజర్లో స్టోర్ చేస్తున్నారు. ఈ మాంసాన్ని హోల్సేల్ పేరుతో నగరంలోని వందలాది రెస్టారెంట్లు, హోటళ్లకు సప్లై చేస్తున్నారు ఈ అఫ్రోజ్, ఈ సందీప్ అలియా సంజు. కొనుగోలు చేయడానికి వచ్చిన వాళ్ళు చూస్తే మాంసం చాలా ఫ్రెష్గా ఉంది, మెత్తగా కనిపించేలా కెమికల్స్ కలుపుతున్నారు. అండ్ మాంసం నుంచి ఎర్రగా కారుతుంది కదా, అది రక్తం అని భ్రమపడేలా చేస్తారు. అంటే ఫ్రెష్ లాగా కనిపించడం కోసం ఈ యొక్క సందీప్ అండ్ అఫ్రోజ్ చేసే అరాచకం అనమాట ఇది. కానీ అది రక్తం కాదు, హానికర రసాయనాలతో కూడా రక్తాన్ని తయారు చేసి ఈ చిన్న చితకా వ్యాపారులు కూడా వాటిని ఫ్రెష్ మాంసం అనుకొని వాటి మీద రీల్స్ చేయించి కస్టమర్లు వచ్చేలా చేస్తున్నారు. అండ్ అఫ్రోజ్ నిర్వహిస్తున్న గోదాం నుంచి సిటీలో ఏ షాపులకు అండ్ హోటల్స్కి, రెస్టారెంట్లకి మాంసం సరఫరా అవుతుందనే వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. వ్యాపారులు కూడా ఇది కుళ్ళిన మాంసం అని తెలిసే కొనుగోలు చేస్తున్నారా అనే యాంగిల్లో కూడా పోలీసులు ఆరా తీస్తున్న పరిస్థితి. సో ఫైనల్గా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటున్నామంటున్నారు అధికారులు. గోదాంను సీజ్ చేసి మాంసాన్ని కాల్చివేశారు అధికారులు. ఒక్క గోదాంలోనే 14,000 కిలోలు అంటే 14 టన్నుల ఇటు గొర్రె మాంసం, మేక మాంసం లభ్యమైందంటే నిత్యం ఎన్ని హోటళ్ళకి ప్రమాదకర మాంసం సప్లై అవుతుందో జస్ట్ ఇమాజిన్, మీరే అర్థం చేసుకోండి. ప్రజలు బయట ఫుడ్ తినేటప్పుడు, ముఖ్యంగా నాన్ వెజ్ తినేటప్పుడు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు అధికారులు ఎన్నిసార్లు రైడ్స్ చేసినా ఇటు హెచ్ఫాస్ అధికారులు కావచ్చు, ఇటు GHMC అధికారులు కావచ్చు, ఇటు పోలీసులు కావచ్చు, ఎంతమంది ఎన్ని రకాలుగా చేసినా కానీ ఈ యొక్క హోల్సేల్ ధరకే ఇస్తామని చెప్పేవాళ్ళు మాత్రం అస్సలు మారట్లేదు. పర్టికులర్గా కొన్ని హోటల్స్ కూడా ఏదైతే హోల్సేల్, ఇప్పుడు సపోజ్ పర్ కేజీ మటన్ 890 రూపీస్ అనుకోండి, హైదరాబాద్లో హోల్సేల్గా ఎక్కడ దొరుకుతుంది? ఏ చెంగిచెర్ల మార్కెటో, లేకపోతే బేగం బజారో, లేదంటే 100 ఫీట్ రోడ్ల దగ్గర. సో ఇలాంటి కొన్ని ప్లేసెస్ ఉంటాయి. సిటీ అవుట్స్కట్స్ దగ్గర అయితే కొన్ని ప్లేసెస్ ఉంటాయో ఆ ప్లేసెస్ దగ్గరికి వెళ్ళి హోల్సేల్ అంటారు. అక్కడ దాదాపుగా వీళ్ళకి కేజీ మటను మనం మటన్ షాప్కి వెళ్ళి కొంటేనేమో 890, 900 రూపీస్, కానీ ఇక్కడ కేవలం 500 రూపాయలు మాత్రమే. సేమ్ మటన్ అంటారు. మేము కోసేది గొర్రె కాదు, మేకే అంటారు. ఈవెన్ దాని తోకని కూడా చర్మం ఒలిచిన తర్వాత లోపల వేస్ట్ మొత్తం తీసిన తర్వాత హ్యాంగ్ చేసి పెడతారు కదా, ఈవెన్ దానికి తోకని చూపించి బ్లాక్ కలర్లోనే ఉంటుంది. సో దాన్ని మేకనే అంటారు. మనల్ని కూడా నమ్మిస్తారు. పక్కన తలకాయని కూడా పెడతారు వాళ్ళ షాపుల వాళ్ళు. ఇది మేకే, 100% మేకే. కాదంటే చెప్పండి, మీకు 2 కేజీలు నేను మీకు మటన్ ఫ్రీగా ఇచ్చేస్తా అని
కళ్ళబుల్లి కబుర్లు చెప్తారు. కానీ కట్ చేస్తే అదే మాంసాన్ని ఈ యొక్క హోటల్ కావచ్చు, రెస్టారెంట్స్ కావచ్చు మేనేజ్ చేస్తున్నాయి. ఓకే ఫైన్, ఇచ్చారనే అనుకుందాం. అది మహా అయితే ఒక 1 డే. సరే, హైదరాబాద్లోని ఏ రెస్టారెంట్లు అయినా నిల్వ ఉంచకుండా ఫ్రెష్గా పెట్టే హోటల్స్ నిజంగా వేళ్ల మీద లెక్క పెట్టవచ్చు. సరే, మనం కిచెన్కి వెళ్ళి మనం అబ్జర్వ్ చేయం, హైజీన్గా ఉందా, మాంసం ఎప్పటిది. మనం ఆర్డర్ పెట్టే ప్రాన్స్ అయినా, ఫిష్ అయినా, మటన్ కర్రీ అయినా, నాటుకోడి కర్రీ అయినా, ఏదైనా సరే మనం లోపలికి వెళ్ళి మొత్తం అవన్నీ చెక్ చేయం కదా. వెళ్తాం, పలానా హోటల్కి వెళ్ళి తినేసి వచ్చేస్తాం. బాగుందనుకుంటే మళ్ళీ వెళ్తాం, బాగాలేదనుకుంటే ఆగిపోతాం. ఇక్కడ దాకే. కానీ లోపలికి వెళ్ళి చెక్ చేసేంత టైం మనకు ఉండదు, అంత ఎఫర్ట్ చేయం మనం. ఎందుకులే, మనకెందుకు, ఏదైనా కనిపిస్తే ఎస్కలేట్ చేద్దాం. సో ఇలాంటి భావన ఎవరిలో ఉండదు, ఏ కస్టమర్లో ఉండదు. కానీ వెళ్ళాల్సిన అవసరం మీకుంది, అడగాల్సిన అవసరం మీకుంది. సో ఎందుకంటే A to Z అయితే ఈ యొక్క హోల్సేల్ షాప్ నుంచి 14 టన్నుల కుళ్ళిపోయిన మాంసాన్ని, అది ఎన్ని నెలలు మాంసం కుళ్ళిపోయింది, వాడు అన్ని కెమికల్స్ వాడుతున్నాడు, వాడు అన్ని హానికర పదార్థాలు కలుపుతున్నాడు, మళ్ళీ డీప్ ఫ్రిడ్జ్లో ఉంచుతున్నాడు. ఇన్ని పెడుతున్నా, ఇంత చేస్తున్నా మాంసం కుళ్ళిపోయిందంటే అర్థం ఏంటి? దాదాపుగా ఒక నెల రోజులు అవుతుందని ఆ మటన్ కోసి. ఒక పక్షిని, ఒక మేకనో, ఒక గొర్రెనో నెల రోజులు కోసిన తర్వాత మనం అంతసేపు వెయిట్ చేసామంటే జస్ట్ ఇమాజిన్ అసలు ఎలాంటి స్టేట్లో ఉంటుందో, దాని మీద ఎన్ని కెమికల్స్ ఉంటాయి, ఎన్ని బ్యాక్టీరియల్ థింగ్స్ ఫామ్ అవుతాయి. అసలు ఒక ఇంట్లో నార్మల్గా మీరు ఫ్రిడ్జ్లో పెట్టండి, 1 కేజీ మటన్ 1 కేజీ చికెన్ని ఇంట్లో పెడితే జస్ట్ మీకు చిన్న చిన్న పురుగులు ఫామ్ అవుతాయి, మీరు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టినా సరే. అలాంటి చికెన్ నెల రోజులుగా 14 టన్నుల మాంసాన్ని, అది బోటీ కావచ్చు, కార్జాలు కావచ్చు, లేకపోతే లివర్ కావచ్చు, తలకాయ కావచ్చు, చెప్పుకునే సోకాల్డ్ పాయ కావచ్చు, మటన్ మీట్ కావచ్చు. చాలామంది పేషెంట్స్, ఆర్థోపెడిక్ పేషెంట్స్, ఆ మటన్ యొక్క నూలిగా ఉంటుంది కదా, గుజ్జు, మధ్యలో గుజ్జు ఉంటుంది, దానికోసం పరితపిస్తారు. వై? బికాస్ అది చాలా శ్రేష్టమైంది. మన బాడీలో రెడ్ బ్లడ్ సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్ని ఇంప్రూవ్ చేయడంలో చాలా ఉపయోగపడుతుంది. ఈవెన్ మధ్యతరగతి కుటుంబంలో ప్రతి ఒక్కరికి ఆ మటన్లో వచ్చే నూనె కంటే చాలా ఇష్టం, దానికోసం సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తెలంగాణలో ఇంకా ఎక్కువ ఉంటుంది. సో అలాంటిది ఈ కుళ్ళిన మాంసంలో ఎలా ఉంటుందో తెలుసా? డ్రైనేజ్లో అయితే ఒక బ్లాక్ అయిపోయిన డ్రైనేజ్లో మురికి ఎలా ఉంటుందో, ఆ యొక్క మటన్లో ఆ నూలికి కూడా అలాగే ఉంటుంది, ఈక్వల్ టు దట్. సో అదనమాట సిచ్యువేషన్. సో ఇలాంటి సిచ్యువేషన్లో మీరు బయటకు వెళ్ళి మటన్ బొక్క తిందాము, నూలిగా లాక్కుందాము అని అనుకున్నారనుకోండి, మీకు ఫస్ట్ గుర్తు రావాల్సింది మీ ఇంట్లో ఉన్న మోరి, ఆ మోరి దగ్గర ఉన్న డ్రైనేజ్. ఎస్, ఆబ్వియస్లీ, ఎగ్జాక్ట్లీ వాట్ ఐఎమ్ సేయింగ్, దట్స్ వాట్ గోయింగ్ ఆన్. సిచ్యువేషన్ ఎలాగే ఉంది, 1 కాదు 2 కాదు, కొన్ని వేలాది హోటల్స్కి, హోటల్ యజమానుల్ని బక్రాలను చేసి హోల్సేల్కి ఇస్తున్నాం 400 రూపాయలకి కేజీ చికెన్. ఒక 10 కేజీలు గొర్రెమో, మేకేమో 13,000 చెప్తారు. సంతకెళ్ళండి మీరు, చెంగిచెర్ల కానీ ఎక్కడికైనా వెళ్ళండి, 10 కేజీలు ఉన్న ఒక మేక కానీ గొర్రె కానీ అందాజుగా 13,000 నుంచి 15,000 వరకు ఉంటుంది. కానీ అదే 10 కేజీల మాంసాన్ని వీళ్ళు 6,000కే ఇచ్చేస్తారు. సగానికి సగం ఎలా ఇస్తారు? ఒక మేక కానీ ఒక గొర్రె కానీ తయారవ్వాలంటే కనీసం ఒక 1 year పడుతుంది కదా. కోళ్ళకి ఇంజక్షన్ చేసినట్టుగా మేకలకు కూడా ఇంజక్షన్లు చేసి వెంటనే లావ్ అయిపోయేలా చేయరు కదా. అది గడ్డి తినాలి, గడ్డి తింటే దానికి అరగాలి. సో కొన్ని దైనందిక చర్యలు ఉంటాయి, 1 by 1 స్టెప్ బై స్టెప్ జరిగే ప్రాసెస్ ఇది. అంతేగాని 10 కేజీలు మనం వెళ్ళి సంతలో కొంటే 12,000, ఇక్కడ వీళ్ళ దగ్గర 10 కేజీలు మటన్ కొంటేనేమో 6,000 రూపాయలు. అంటే ఎంత ఫ్రాడ్ జరుగుతుంది జస్ట్ ఇమాజిన్. మీరు బయటికి వెళ్తే తెచ్చుకునే చికెన్ కానీ, మటన్ కానీ, బోటీ కానీ, పాయ కానీ, లివర్ కానీ ఏదైనా అది సేఫా కాదా 1కి 2 సార్లు ఆలోచించుకోండి. ఈవెన్ మీరు తెచ్చుకునే దగ్గర లైవ్ ఉంటేనే తెచ్చుకోండి. ఇంట్లో పిల్లలు ఉంటారు, చాలామంది ఉంటారు, పెద్దవాళ్ళు, ముసలి వాళ్ళు. సో వాళ్ళు తినేది ఏది కలుషితం కాకూడదు. చిన్నపిల్లలు ఇలాంటి ఫుడ్ తిన్నారంటే నిజంగా వాళ్ళ డైజెషన్ సిస్టమ్ మొత్తం ఖరాబ్ అయిపోద్ది, చాలా స్పెక్యులేషన్స్ జరుగుతాయి వాళ్ళకి బాడీలో. సో ఇలాంటి కాన్సిక్వెన్స్లు మీరు బయట ఏదైనా ఫుడ్ తీసుకుంటున్నారంటే చాలా జాగ్రత్తగా ఉండండి, పర్టికులర్ నాన్ వెజ్ విషయంలో.
సో మీరేమనుకుంటున్నారో ఈ 14 టన్నుల మాంసాన్ని, మేక మాంసం, గొర్రె మాంసం, బోటిని కుళ్ళిపోయిన దాన్ని పోలీసులు కాలబెట్టారు కదా. సో ఈ వీడియో గురించి మీరేమనుకుంటున్నారో మస్తుగా కామెంట్ చేసే ప్రయత్నం చేయండి.